కలయును. అందరికీ జై భీమ్. నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చే ప్రపంచంలోని అత్యున్నతమైన రాజ్యాంగం మరి రచించి మరి నవంబర్ 26న 1949లో భారతదేశానికి సమర్పించడం జరిగి పార్లమెంట్కి సమర్పించడం జరిగింది. ఆ రోజు పురస్కరించుకొని మచిలీపట్నంలో నవంబర్ 26 మరి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీ ఆత్మీయ కలయికను ఏర్పాటు చేయడం అనేది మరి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీ చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ రోజు ఉదయం 9 గంటలకి మరి అంబేద్కర్ సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించి ఇక్కడ నుంచి మరి పరాస్పేటలో మరి గార్డెన్ డేవిడ్ గారిచే నిర్మించబడిన దళిత భవనం ఆవిష్కరణ అక్కడే బహిరంగ సభ ఉంటుంది. మరి రాష్ట్రంలో వివిధ ప్లేసుల నుంచి ముఖ్య వక్తలు వస్తున్నారు కాబట్టి వారు మరి దళిత సంఘాలని దళితులను చైతన్యపరుస్తూ వారు మరి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతతో పార్టీలకు సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పెద్దలు సభ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ నెల 26వ తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత సమర్పించినటువంటి ఎంతో త్యాగాలు చేసి మన కొరకు భారత రాజ్యాంగాన్ని నిర్మించి మరి నవంబర్ 26వ తారీఖు నాడు పార్లమెంట్లో సమర్పించిన రోజుని మేమంతా కూడా దాన్ని రంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మరి దళిత సంఘాలన్నీ కూడా ముందుకు రావడం జరిగింది. అదే రోజున దళిత జేఏసీ మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్క్వార్టర్ అయినటువంటి మచిలీపట్నంలో దళిత జేఏసీ ఆఫీసును కూడా ప్రారంభించడం జరిగింది. తనంతరం దళిత జేఏసీ ఆధ్వర్యంలో మరి ఆత్మీయ కలయికతో కూడినటువంటి ఆత్మీయ విందును కూడా చేయడం జరిగింది. కనుక నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులంతా కూడా జరగబోయే రాజ్యాంగ మహోత్సవ దినోత్సవానికి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షేసి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు కోరటం జరిగింది. జై భీమ్.